కష్టకాలంలో ఆదుకున్నప్పుడే మానవత్వం పరిమళిస్తుంది. ఉన్న దాంట్లో కొంతైనా మేలు చేయాలి. వివేకానంద సేవా సంస్థ సహకారంతో 250 మంది ముంపు బాధితులకు రగ్గులు, పుస్తకాలు, భోజనం ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు జిల్లా కలెక్టర్ నాగరాణి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం స్థానిక మెంటేవారి తోట 2వ వార్డులో అధిక వర్షాలకు ముంపుకు గురైన బాధితులకు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వివేకానంద సేవా సంస్థ సహకారంతో రగ్గులు, పుస్తకాలు, గ్లాసులను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి జీవనం కష్టంగా ఉన్న తరుణంలో వరద కారణంగా కష్టకాలంలో ఉన్న బాధితులను ఆదుకున్నప్పుడే మానవత్వం అందరికీ ఆదర్శం అవుతుందన్నారు. 10 ఏళ్లుగా వివేకానంద సేవా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని, భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి నాగరాణి అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ మరియు కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ 250 మంది ముంపు బాధితులకు వివేకానంద సేవా సంస్థ సౌజన్యంతో రగ్గులు, 66 మంది చిన్నారులకు గ్లాసులు, పుస్తకాలు, బిస్కెట్లు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె శ్రీనివాసరాజు, సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు వేకిరాజ్ శివవర్మ, నారాయణరాజు, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, సభ్యులు కంతేటి వెంకటరాజు, నందమూరి రాజేష్, బబిలిశెట్టి రామకృష్ణ, బీఆర్ఓ అడపత్యం, ఆర్టీసీ మాజీ రీజనల్ చైర్మన్ మెంటే పాంతసారథి, ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, మాజీ కౌన్సిలర్లు ఎద్దు యేసుపాదం, మెంటే గోపి, స్థానిక నాయకులు మెంటే మనోజ్, తోట సురేష్, బాతు నరేష్, వినుకొండ రాంబాబు, నక్కాపై నచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. మిరామియా కోడు ముంపుకు గురైన ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగరాణి శుక్రవారం పట్టణంలోని మెంటేవారి తోట 2వ వార్డులో మిరామియా కోడు ముంపుకు గురవుతున్న ప్రాంతాన్ని నాగరాణి పరిశీలించారు. మిరామియా కోడు ఏటా కురిసే భారీ వర్షాలు, వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమై ముంపుకు గురవుతున్నాయని, చిన్నపిల్లలు డ్రైన్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారని, దీని బారి నుంచి కాపాడాలని కలెక్టర్ వద్ద స్థానికులు విన్నవించారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సి నాగరాణి డ్రైన్పై రక్షణ గోడ నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఫ్లడ్ ఎఫెక్టెడ్ పీపుల్కి ఈ సేవా సమితి ద్వారా అంటే వారికి అవసరమయ్యే, పెద్దవారికి అవసరమయ్యే బెడ్షీట్స్, పిల్లలకి అవసరమయ్యే కొన్ని సామాన్లు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా పంచిపెట్టాము. అదేవిధంగా ఇక్కడ ఈ మిరామియా కోడ్ డ్రైన్ ద్వారా వాటర్ రావడం, ఇనండేట్ అవ్వడం అది కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉండే స్థానికులు అక్కడ చిన్న వర్క్ అంటే వాల్ ఒకటి హైడ్ చేయడానికి తర్వాత ప్రికాషన్ చెప్పడం జరిగింది. తొందరలోనే టేకప్ చేసి ఇక్కడ స్థానికులకి ఇబ్బంది లేకుండా ఈ వర్షాలు అది వచ్చినప్పుడు వాళ్ళకి అక్కడ యాక్సిడెంట్స్ అయ్యి జరగకుండా ఏవైతే చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా మేము త్వరలో టేకప్ చేస్తాము.